Boa noite. మార్కు సువార్త 13వ అధ్యాయం. Right. ఆయన దేవాలయంలో నుండి వెళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని అతనితో చెప్పాను. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ అను వారు ఆయన చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలం నాకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడగగా, యేసు వారితో ఇట్లు చెప్పసాగాను. ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినినప్పుడు కలవరపడకుడు. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభం. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడి, వారు మిమ్మను సభలకు అప్పగించెదరు, మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడినో అదే చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణంకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిల్చుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించును గాక, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలంలో ఉండువాడు తన వస్త్రం తీసుకొని పోటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. అవి శ్రమల గల దినములు. దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇదివరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూ కలగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరయు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసిన కాగా, ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మెగారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమంతం మొదలుకొని ఆకాశమంత వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంనే, ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమిను గతించును గాని నా మాటలు గతింపవు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి
ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ముందును. ఇంటి యజమానుడు ప్రొద్దుకృంగు వచ్చునో, అర్ధరాత్రి వచ్చినో, కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారినప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుంట చూచునేమో. కనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. తండ్రి ప్రభావ స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, మన ప్రభువును ఆరాధిస్తాం. మన మధ్యలో నరసింహరావు బ్రదర్ ఉన్నారు, వారు ఆరాధన నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రైట్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో. ప్రేమించేదన్
ఆరాధనా 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 యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చవే వందనమయ్యా జయమిచ్చవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 యెహోవా యిరే యెహోవా యిరే అక్కర తీర్చావే వందనమయ్యా అక్కర తీర్చావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా తోడై నిలిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం తండ్రి వందనాలు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా వందనాలు తండ్రి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ప్రియులారా ప్రభువును ఆరాధించుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు జీవం గల దేవుడు నిత్యం ఆరాధనకి యోగ్యుడు
గొర్రెపిల్లైన యేసుక్రీస్తు నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు బాధింపబడాం. కాబట్టి ఆ యేసుక్రీస్తును ప్రియులారా మనం తలంచుకోవడం, ధ్యానించుకోవడం, ఆరాధించుకోవడం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి ఆరాధన చేస్తున్నప్పుడు కూడా స్వస్థ ఉంది, ఆరాధన చేసినప్పుడు కూడా విడుదల జరుగుతుంది, ఆరాధన చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మకుడు బలమైన కార్యం మన జీవితంలో, ఎవరైతే ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్నాడో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం, బలమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు ప్రియులారా ఆరాధన కూడా చాలా గొప్పది. ప్రభువునందు ఆరాధించుకోవడం చాలా గొప్పది. కొన్నిసారి మనం అనుకున్నాం ప్రార్థన గొప్పదని, వాక్య ధ్యానం గొప్పదని. ప్రార్థన కూడా గొప్పది, వాక్య ధ్యానం కూడా మంచిది అన్నప్పుడు కూడా ఆరాధన, ప్రియులారా ఆరాధించుకోవడం ఇంకా చాలా గొప్పది అనమాట. ఎందుకంటే సృష్టికర్తైన దేవుని ఆరాధించడం కంటే గొప్పది ఏమీ మనం ఇవ్వలేదన్నమాట. క్రీస్తు ప్రియులారా నా కొరకు, మీ కొరకు ప్రాణం పెట్టే. ఒకటి మనం ప్రభువుకు ప్రియులారా మనం ఇచ్చేది సుధులు, ఆరాధన. హల్లెలూయా. కాబట్టి అది దేవుడు ప్రియులారా ఎంతగా ఇష్టపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక పాట కూడా పాడి ప్రభువును గణపరుస్తాం, ఆరాధిస్తాం, భయపరుస్తాం. ఆత్మ నుండి, హృదయం నుండి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. పాట పాడినట్టు పూర్ణ హృదయంతో మన దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. పూర్ణ హృదయంతో, పూర్ణ హల్లెలూయా దేవుని స్తుతిస్తాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పాడతాం ప్రభు వైపు చూసుకొని. యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. మెలసే పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన. యేసయ్యా, 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలుపవయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలుపవయ్యా. ఆశ్చర్య కార్యములెన్నో చేసి నీ పాత్రగా నన్ను మల్చవయ్యా. ఆశ్చర్య కార్యములెన్నో చేసి నీ పాత్రగా నన్ను మల్చవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన ప్రభువా. యేసయ్యా, 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 యేసయ్యా. తండ్రి మీకు ఆరాధన. పరిశుద్ధన, అది పరిశుద్ధరని మా యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ఆమె జ్ఞాపకం చేస్తున్న దేవా, సదాగానం మాతో
ఆమె ఉండాలని అని వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు తండ్రి. ఓహేర బక పరిశుద్ధాత్మవులైన మాలో మా తోడుగా ఉన్న తండ్రి మరి పరిశుద్ధాత్మ త్రేగ దేవా మీకు స్తోత్రం తండ్రి. మీ వాగ్దానాలు ఆమె నెరవేర్చినట్టు దేవా మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మవులైన మాలో మా తోడుగా ఎల్లప్పుడూ ఉన్న యేసే మీకు ఆరాధన తండ్రి. హల్లెలూయా దేవా మీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు దాకా ప్రభువా మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రం తండ్రి. ఇప్పుడు దాకా మమ్మల్ని అద్భుతంగా పోషించిన దేవా, కాపాడిన దేవా, మాకందరికీ సహాయం చేసిన మా దేవా మీకు వందనాలు. ఈ రోజు మేము బ్రతికి ఉండడం దేవా మీ కృప, మీ కరుణ, మీ దయని బట్టి తండ్రి మేము బ్రతికి ఉన్నాం తండ్రి. దేవా మేము స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా మనం యేసేతో మాట్లాడదాం. యేసయ్య నామాన్ని గణపరుస్తాం దేవా మీకు వందనాలు. ప్రాణం బట్టి ప్రేమించిన ప్రభువా మీకు ఆరాధన తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. మహిమ ఘనత ప్రభువా మీకే అర్పిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం ఉదయకాలం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరు అదేంగా దీవించినాక ప్రియులారా ప్రార్థన పూర్వక వాక్యం ధ్యానిస్తాం. పరిశుద్ధ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినాక కాబట్టి ప్రియుల బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే, ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు చాలా గొప్పదని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చివరి వచనంలో రాయబడినది, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. దేవునికి స్తోత్రం. గొప్పది ప్రేమ అన్నమాట. ఇప్పుడు విశ్వాసం కూడా గొప్పది, నిరీక్షణ కూడా గొప్పది, కానీ దానికంటే ఇంకా గొప్పది ప్రేమ అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ప్రేమ గురించి ప్రియులారా మనం ఆలోచన చేసినప్పుడు, ప్రేమ గురించి ప్రియులారా మనం నేర్చుకోవడానికి ప్రియులారా మనం చూసినట్లయితే, చక్కని ఉదాహరణ ప్రియులారా మనం చూసినట్లయితే, ప్రేమ ప్రియులారా రకరకాల ప్రేమలు ఉంది. శరీరానుసరంగా ఉన్న ప్రేమ ఉంది అనమాట. అంటే కొందరు మనం చూసినది ప్రేమ చూపిస్తారు కానీ ఏదో అవసరాలు తీర్చడానికి మాత్రం ప్రేమిస్తే వారు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. వారి అవసరాలు తీర్చబడిన వారి తర్వాత మనం చూడవచ్చు, కనిపించలేదు, ఇక్కడ వారు అవసరాలు తీర్చబడిన కాబట్టి ప్రేమ ప్రియులారా రకరకాల విధంగా ఉంది. దానిలో హైయెస్ట్ లేదంటే గొప్ప ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే అగపే ప్రేమ, లేదంటే అది దేవుని ప్రేమ అన్నమాట. జీవం కన్నా దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ అన్నమాట. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది అది నిత్యమైన ప్రేమ అన్నమాట. అది శాశ్వతమైన ప్రేమ అన్నమాట. అది ఎన్నడూ మారని ప్రేమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనను ఆ గొప్ప ప్రేమతో ప్రియులారా మనను ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రియులారా మనను ప్రేమించారు. కాబట్టి ప్రేమ ఏంటిది అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమ నాతో మీతో ఉన్న ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించారు. కాబట్టి మన అందరం శ్రేష్టమైన గొప్పది మనం కలిగి ఉన్నామన్నమాట. గొప్ప అంటే ప్రియులారా ఆశీర్వాదం కానీ లేదంటే శ్రేష్టం మనం చెప్తా కొందరు చెప్తారు మేమేమో 100 ఎకరు కలిగి ఉన్నామని, లేదంటే మా ఒక జీతం ఒక నెలలో మా ఒక జీతం 5 lakhs అని కొందరు చెప్పినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. కొందరు ఎంతో గొప్పతనంగా చెప్తారు, మాకు ప్రతి నెల 5 lakhs, మాకు 5 లక్షలు మాకు చేతిలో వస్తుంది, లేదా మాకు 100 ఎకరు స్థలం ఉంది, చాలా గొప్ప చెప్తారు. కొందరు మన ఇల్లు విషయంలో చూసినట్టే మా ఇల్లు చాలా పెద్దది. కాబట్టి ప్రియులారా అలాగే చెప్పడం తప్పని కాదు, కానీ కొందరు చెప్తారు మాకు జోబు చాలా గొప్పది, ఉన్నతమైన జోబు. కాబట్టి ఒక్కొక్కరు వారు ఆ గొప్పతనాన్ని గురించి చెప్తారు, మామూలుగా చెప్తారు. కాబట్టి ప్రియులారా ఇలాంటి విషయాలు విన్నప్పుడు కొన్నిసారి మనకు లేని వారుగా 100 ఎకరు ఉన్న వ్యక్తి, 100 ఎకరు స్థలం కలిగిన వ్యక్తి వారు గొప్పగా చెప్తున్నప్పుడు అది లేని వ్యక్తి కొంచెం బాధపడతారు, ఆయనకి 100 ఎకరు ఉంది, నాకేమో కొద్దిగా ఉంది అని. లేదంటే 5 lakhs ప్రతి జీతం పొందుతున్న వారు చెప్పినప్పుడు తక్కువ సాలరీ పొందుతున్న వ్యక్తి, లేదంటే చేతిలో తక్కువ డబ్బు, లేదంటే లేని వారు అది విన్నప్పుడు మనసులో నాకేమీ లేదు,
అని మనకు బాధ వస్తాయి అనమాట. చాలాసారి అలాగే బాధ రావడానికి అవకాశం, అలా కూడా బాధ రావడానికి అవకాశం ఉంది. కొందరు చెప్తారు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది, లేదంటే ఫలానా ఆ గొప్ప హల్లెలూయా దీవెన దొరికింది అని కొందరు చెప్తారు. మనకు మనసులో కొన్నిసారి బాధ రావచ్చేమో, కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దానికంటే ఇప్పుడు మనం చెప్పిన దానికంటే చాలా చాలా ఉన్నతమైనది పరలోక తండ్రి నాకు మీకు ఆల్రెడీ అనుగ్రహించాను అనమాట. తండ్రి క్రిస్తువుని ప్రియులారా నా కొరకు నాకు మీకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం జీవం కలిగిన దేవుని కలిగి ఉన్నామన్నమాట. జీవం కలిగిన దేవుని కంటే గొప్పది ఏమీ లేదు. హల్లెలూయా. ఇక్కడ పరలోక తండ్రి క్రిస్తువుని మనకు అనుగ్రహించినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త ద్వారా క్రిస్తువుని మనకు అనుగ్రహించినప్పుడు మనం జీవం కలిగిన దేవుని, పరిశుద్ధుడైన ప్రేమపూర్ణుడైన జీవం కలిగిన దేవుని ప్రియులారా నేను మీరు కలిగి ఉన్నాం. ప్రియులారా కలిగి ఉన్నాం. మనం చాలాసారి ఏమీ లేనట్టు మనం ఆలోచన చేస్తారు. మన బ్యాక్గ్రౌండ్ అంటే మన ఫిజికల్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ వైపు మనం చూస్తారు. ఇప్పుడు 5 lakhs అంటే అది మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనమాట. 100 acre స్థలం అంటే అది మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనమాట. ఇల్లు అంటే అది మెటీరియల్ బ్లెస్సింగ్స్ అనమాట. కాబట్టి మెటీరియల్స్ అది వేల్డ్ స్టాండర్డ్ అనమాట. వేల్డ్ స్టాండర్డ్ అనమాట. వేల్డ్ స్టాండర్డ్. కాబట్టి ప్రియులారా మనం జీవం గల దేవుడు ప్రియులారా మనకు తండ్రి దేవుడు ప్రియులారా యేసుక్రీస్తును అనుగ్రహించాం. ఇంకా ప్రియులారా మనం భూమి అదంతా కూడా దేవుడు మనుషుల కొరకు దేవుడు నిర్మించామన్నమాట. మానవుల కొరకు దేవుడు అది దేవుడు అనుగ్రహించామన్నమాట. సృష్టికర్త దేవుడు కాబట్టి తండ్రి దేవుడు ప్రియులారా క్రిస్తువును మనకు అనుగ్రహించాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఐదు కోళ్ళు డబ్బు కంటే, ఆస్తిపాస్తుల కంటే, వెండి బంగారం కంటే చాలా ఉన్నతమైనది నజరుడైన యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. జీవం గల దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రిస్తువును కలిగిన మిచ్చతలో లెస్సులు లేదంటే కోట్లు డబ్బు లేదేమో, కానీ దానికంటే విలువ కలిగిన క్రిస్తువును రక్షణ పొందిన ప్రియులారా మనం కలిగి ఉన్నామని సత్యం పరిశుద్ధాత్మ వలన గ్రహించుకొని మన ప్రభువును ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. మనం చాలాసారి ఎట్లా అంటే మనకు ఆ లేని విషయం, మనకి ఏదైతే ఇంకా కొదువు ఉందో దాని గురించి ఆలోచన వేసుకొని మనం ఎక్కువ బాధపడుతున్నారు. కాబట్టి దేశీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేని గురించి ఇంకా చింతించకండి, అంటే బాధపడే అవసరం లేదు. జీవం కలిగిన దేవుడు క్రిస్తువును అనుగ్రహించామంటే దేవుడే ప్రియులారా, దేవుడే క్రిస్తువును అనుగ్రహించామంటే దేవుని ఇచ్చినట్టు అనమాట. దేవుడే ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో మన తోడుగా అండగా ఉన్నాం. ఇంకా దానికంటే గొప్పది మనకి ఏమీ దొరకలేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, క్రిస్తువుని కలిగిన మనం ఆనందించుకోవాలి ప్రియులారా. కాబట్టి నాకు కొందరు గొప్పగా చెప్తారేమో, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్తారు. కాబట్టి ప్రియులారా ఒకవేళ మీకు చేతిలో డబ్బులు తక్కువ ఉండొచ్చేమో, ఆస్తిపాస్తులు తక్కువ ఉండొచ్చేమో, లోకానుసరమైన మెటీరియల్ బ్లెస్సింగ్స్ తక్కువ ఉండొచ్చేమో, కానీ ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దానికంటే శ్రేష్టమైన జీవం కలిగిన దేవుని ప్రియులారా నేను మీరు కలిగి ఉన్నా. చాలా మంది ప్రియులారా మనం చూసలేదే కోళ్ళు ఆస్తి కలిగిన వారు కానీ, కోళ్ళు డబ్బు కలిగిన వారు కానీ, వెండి కానీ బంగారం కలిగిన వారు కానీ చాలా మంది ప్రియులారా మనం చూసలేతే, స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసలేతే, ఆత్మీయంగా ప్రియులారా మనం చూసలేతే పాపం చేత ప్రియులారా వారు చచ్చిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఆత్మీయంగా వారు చనిపోయిన స్థాయిలో ఉన్నాం, కానీ వారు లోకానుసరం గొప్ప విషయాలు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ మనమైతే క్రిస్తువును కలిగిన మనల్లో దేవుడు ఏం చేశాడు, తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించి మనల్ని బ్రతికించామన్నమాట. మనం కూడా ఒకప్పుడు ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్నాం, అంటే తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నుండి దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడు తండ్రి దేవుడు క్రిస్తు ద్వారా ప్రియులారా మనల్ని బ్రతికించామన్నమాట. అంటే మన జీవం కలిగిన స్థాయిలో ఉన్నాం, బ్రతికిన వారు ఉన్నాం. కాబట్టి ఆకాశం భూమి సౌందర్యం జీవం కలిగిన దేవుని కలిగి ఉండడమే గొప్ప ధన్యదని సత్యం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 100 acre కానీ, లేదంటే కొన్ని వేలు కోట్లు కలిగిన వారు కానీ, ఆ డబ్బు అంద కూడా, లేదంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు అంతా కూడా ప్రియులారా ఒక్కరోజు వారు విడిచి పెట్టాల్సిన వారు. కానీ క్రిస్తువును కలిగిన ప్రియులారా జీవం కలిగిన దేవుని కలిగిన మనం, ఆ జీవం కలిగిన దేవుడు మాత్రం బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, నిత్యం మనతో పాటు అండగా ఉన్నామన్నమాట. జీవం కలిగిన దేవుడు మన పాట పాడినట్టు సదాకాలం అనమాట. యేసుక్రీస్తుడే వాగ్దానం చేశాం, సదాకాలం నేను మీతో
మీతో నివాసం చేస్తాం, మీతో నేను ఉండా ఆమెని జీవం గల దేవుడు చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం సదాకాలం జీవం గల దేవుడు మాత్రం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రిని దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించామంటే ప్రియులారా మనం హృదయం ఎంతగా మనం ఆనందించాలి, ఎంతగా మనం స్తుతించాలి. కానీ చాలాసారి ఈ సత్యం మనం గ్రహింపుగా లేదు కాబట్టి మనం ఇప్పుడు కూడా లోకానుసరమైన కొన్ని ఆశీర్వాదాలు లేదు అని మీరు బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రియులారా మనం బాధపడవద్దు. దయచేసి ప్రియులారా మనం బేర్డ్ స్టాండర్డ్ బట్టి బేర్డ్ స్టాండర్డ్ ప్రకారం చూసుకొని దయచేసి మీరు బాధపడవద్దు. ఇప్పుడు స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూడాలి. జీవంగల దేవుడు శ్రేష్టమైనది ప్రియులారా నాకు మీకు అనుగ్రహించి మనల్ని దేవుడు బ్రతికించామన్నమాట. బ్రతికించాం ప్రియులారా. కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. జీవంగల దేవుడు అంటే తండ్రిని దేవుడు క్రీస్తును అనుగ్రహించి ప్రియులారా మనల్ని బ్రతికించిన ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనం చూడొచ్చు, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇప్పుడు కోళ్ళు ఆస్తి కలిగిన వారు కాబట్టి ప్రియుల క్రీస్తుతో బ్రతుకుతో కోళ్ళు ఆస్తి కలిగి ఉండడం తప్పు కాదు. కానీ క్రీస్తువును లేకుండా ప్రియులారా ఏది ఉన్నా సరే ప్రియులారా దేవుని యొక్క దృష్టిలో సున్నా లెక్కనమాట, జీరో లెక్కనమాట. కాబట్టి ప్రియులారా పేతురు యోహాను చెప్పామన్నమాట, మాకు వెండి బంగారం లేదు కానీ యేసుక్రీస్తు నామములో లేబడి అని చెప్పినప్పుడు ఉండి వాడు ప్రియులారా లేచి నడిచినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి శ్రేష్టమైనది ప్రియులారా మనం కలిగి ఉన్నామని సత్యం వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకోవాలి. శ్రేష్టమైనది, గొప్పది, అన్నిటికంటే గొప్పది తండ్రి కుమార పరిశుద్ధాత్మ జీవం గల దేవుడు అనమాట. దానికంటే గొప్పది ఏమీ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాను, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించామంటే జీవం గల దేవుడు మనలో వచ్చినట్టు పరిశుద్ధాత్మ వలన. కాబట్టి మీకు నాకు అండగా ఎవరున్నాడు? జీవం గల దేవుడు ఉన్నాడనమాట, సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి మన దేవుడు ప్రియులారా మన గొప్పతనం మనం చూసినట్లయితే వర్ణించలేదా అంత గొప్పదనమాట. కాబట్టి ప్రియులారా సమస్తం సృష్టించిన దేవుడు అనమాట. శూన్యం నుండి అన్ని సృష్టించిన దేవుడు, మనలో మన తోడున్న దేవుడు, సమస్తం సాధ్యమైన దేవుడు అనమాట. ఇప్పుడు ఇంత గొప్ప దేవుని కలిగి ప్రియులారా మనం ఇంకా కూడా దుఃఖం, నిరాశ, బాధతో ఉండడం ప్రియులారా సత్యమైన అర్థం చేస్తాం. గొప్ప దేవుడు ప్రియులారా గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, జీవం గల దేవుని కలిగి ఉన్నాం. అదే ప్రియులారా గొప్పది. కాబట్టి కోళ్ళు ఆస్తి కలిగి ఉండడం కంటే, కోళ్ళు డబ్బు కలిగి ఉండడం కంటే, ఆస్తిపాస్తులు ఉండడం కంటే దానికంటే చాలా ఉన్నతమైన స్థాయి క్రీస్తునందు తండ్రిన దేవుడు నాకు మీకు అనుగ్రహించాను అనమాట. ఆల్రెడీ అనుగ్రహించాను. ఇది మనం గ్రహించుకొని దేవుని స్తుతించుకోవాలి. కానీ మనం చాలాసారి ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్న వ్యక్తులు మనం పోడుతున్నారని వారి చేతులు కోళ్ళు ఉండొచ్చు. ఆ కోళ్ళు మనం పోడుతున్నారు. అది వేళ్ళు స్టాండర్డ్ ప్రకారం అనమాట, వాక్యానుసరం కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బ్రతికిన వారు ప్రియులారా గొప్పవారం. యేసుక్రీస్తు చేత బ్రతికిన మనమే దేవుని యొక్క దృష్టిలో గొప్పవారం అని సత్యం అర్థం చేసుకోవాలి. చచ్చిన వారు ఆత్మీయంగా ప్రియులారా చనిపోయిన స్థాయిలో ఉన్న వారు పరిస్థితి ఏమవుతుంది? వారు ప్రేమ సువార్త విని వారు రక్షణ పొందలేదు అంటే నిత్యం వారు ఆత్మ దేవుని నుండి దూరమైపోతుంది. ఇప్పుడు దేవుని నుండి నిత్యం దూరంగా ఉన్న పరిస్థితి ఉన్న వారిని మనం గొప్పగా కూడుతున్నారని. కానీ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. జీవం గల దేవునితో సంబంధం కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది ప్రియులారా? సృష్టిగారు తన జీవం గల దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు ప్రియులారా. కాబట్టి దేవుడు సృష్టించినది కాదు, సృష్టి కంటే సృష్టించిన దేవుడు గొప్పవాడైన సత్యం అని అర్థం చేసుకోవాలి. సృష్టి కాదు, ఆకాశం, భూమి, సౌందర్యం ఇది కాదు. మన చూపులో అదే గొప్పదని మనం అనుకున్నారేమో. కానీ దానికంటే ప్రియులారా మనం జీవం గల దేవుడు గొప్పవాడైన సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి గొప్ప దేవుని కలిగి ఉండడం ప్రియులారా గొప్ప ధన్యత. జీవం గల దేవుని కలిగి ఉండడం ప్రియులారా గొప్ప ధన్యత. కాబట్టి మనం ఆనందించుకోవాలి. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడు. ఇప్పుడు శ్రేష్టమైనది ప్రియులారా నాకు మీకు దేవుడు అనుగ్రహించాను. ఈ సత్యం మనం గ్రహించుకొని మనం ఆనందించుకోవాలి దేవుని. కాబట్టి దేవుని కుమారుగా దేవుని కుమార్తెగా ప్రియులారా మనం ఆనందించాల్సిన సమయం. కానీ సాతాను మనకు అబద్ధాలు లేదా అర్థసత్యాలు చెప్పి మన మనసును డైవర్ట్ చేస్తాడేమో. కాబట్టి ప్రియులారా ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా
7వ దినం ప్రియులారా మనం చూసినట్లయితే ఒకప్పుడు చనిపోయిన స్థాయిలో, ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్న మనను క్రీస్తుతో పాటు జీవగల దేవుడు మనం లేపి క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి చూడండి పరలోకమందు ఆయనతో కూడే చూడండి ఆయనతో కూడా కూర్చుండబెట్టేను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా జీవగల దేవుడు క్రీస్తుతో పాటు మనం లేపి పరలోకమందు కూర్చుండబెట్టాం. అంటే మన స్పిరిట్, మన ఆత్మలో అలా ఉంది అనమాట. ఎంత గొప్ప స్థాయి. కాబట్టి దానికంటే ఉన్నతమైన స్థాయి ఏముంది ప్రియులారా? పరలోకములో మన ఆత్మ ఇప్పుడు క్రీస్తుతో పాటు జీవగల దేవుడు కూర్చుండబెట్టాను. ఆ యొక్క స్థాయిలో మన ఆత్మ ఉంది అనమాట. అంటే మన ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ, మన ఆత్మ పరిశుద్ధాత్మ సువార్త రక్షణ పొందినప్పుడు కలిసామన్నమాట. రెండు ఏకంగా మరచబడే అప్పటి నుండి గొప్ప స్థాయిలో ఉన్నామన్నమాట. మనం ఆత్మ ఇది ప్రియులారా మనం చూడాలి. కాబట్టి మనం బయట ఉన్న విషయాలు చూసుకొని అబ్బో నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నామని దయచేసి బాధపడకండి. ఉన్నతమైన స్థాయిలో తండ్రి దేవుడు మనల్ని ఎలవనెత్తామన్నమాట. కూర్చుండబెట్టాను అని రాయబడింది. ఇంకా పెడతారని కాదు, ఆల్రెడీ కూర్చుండబెట్టామని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్నా. కాబట్టి వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు మనకు తండ్రి దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయి అనుగ్రహించామని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇంకా మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాను. అది కూడా మన ఆత్మలో ఉంది, మీ ఆత్మలో ఉంది. కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కాబట్టి, మహిమా నిరసన క్రీస్తు ఉన్న కాబట్టి పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా జీవగల దేవుడు మన ఆత్మలో అనుగ్రహించాను. కాబట్టి ఈ ఆశీర్వాదాలంతా కూడా కలిగి మనం ఉన్నామన్నమాట. మన ఆత్మలో ఇదంతా కలిగి ఉన్నాం. దేవునికి ఇది మనం ధ్యానించుకోవాలి. దాన్ని బట్టి ప్రియులారా మనం జీవగల దేవుని స్తుతించాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమపూర్ణుడైన క్రీస్తు పరిశుద్ధాత్మలైన మన ఆత్మలో నివాసం చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం కూడా మన ఆత్మ కూడా పరిశుద్ధాత్మ వలన బలపరచబడినప్పుడు, వాక్యం ద్వారా బలపరచబడు పరిశుద్ధమైన ప్రేమ మన నుండి ప్రవహించినాక, పరిశుద్ధమైన ప్రియులార ప్రేమ ప్రవహించినాక, దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక, ప్రేమ అనదైన మింగిరిస్ అవునాక, యేసునామములో మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహించినాక. ఇప్పుడు ప్రేమతో బైబిల్ గ్రంథం ప్రియులార మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మతో వాక్యం సహాయం వలన, దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మనలో కుమ్మిరింపబడి ఉంది అని రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. దేవుని ఒక ప్రేమ పరిశుద్ధాత్మ వలన దేవుడు కుమ్మిరించామన్నమాట, నింపామన్నమాట. నింపడం ఉద్దేశం అనేది నింపబడి అది పొంగి పొరలాలి అనమాట. మన ఆత్మ నుండి దేవుని పరిశుద్ధమైన ప్రేమ అనుదినం నిండి పొరలాలి, అనుదినం ప్రవహించాలి. అదే దేవుడు కోరుతుంది. అప్పుడు ఏమవుతుంది? మన హృదయం, ఆలోచన గాని మాటలు గాని పరిశుద్ధంగా మార్చబడుతుంది. దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా మనం బ్రతుకున్నప్పుడు అదే చాలా గొప్ప సంతోషం అన్నమాట. అదే దేవుడు కోరుతుంది. మామూలు ప్రేమ కాదు, లోకానుసరమైన ప్రేమ కాదు, అగపే ప్రేమ అంటే పరిశుద్ధమైన దేవుని ప్రేమ. పరిశుద్ధమైన దేవుడు మనలో వచ్చి నివాస చేసుకొని ఆ పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో నింపి ప్రేమ ఛానల్ గా నన్ను వాడుకోవాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ఆ ప్రేమతో ప్రియులారా నింపబడి బ్రతకడం క్రీస్తునందున మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత అనమాట. కానీ మనం చూస్తున్నది లోకములో ప్రియులారా మనం చూస్తున్నది ప్రేమ మనం చూస్తున్నాం. కానీ కొందరు ప్రియులారా మనం చూడవచ్చు, భార్య భర్తలు వారు ప్రేమించినట్టు మనం చూడవచ్చు, లేదంటే సహోదరులు ప్రేమించినట్టు మనం చూడవచ్చు. కానీ తర్వాత లేదంటే తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించినట్టు మనం చూడవచ్చు. కానీ తర్వాత మనం చూడవచ్చు చిన్న విషయం చాలు కొన్నిసారి వారు మాట్లాడకుండా ఉన్నట్టు మనం చూడవచ్చు, లేదంటే చిన్న విషయం చాలు వారు దూరంగా ఉన్నట్టు చూడవచ్చు. దానికి అర్థమైనది వారిలో ఉన్న ప్రేమ, అగపే ప్రేమలో వారు ఎదగలేదన్నమాట. దేవుని ప్రేమలో ఎదగలేదు. కాబట్టి తల్లిదండ్రులు కానీ, భార్య భర్తలు కానీ, సహోదరులు కానీ యేసయ్య ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉంటే వారి యొక్క రిలేషన్షిప్ దేవుని ప్రేమ వలన పరిశుద్ధాత్మ సహాయం వలన అది కొనసాగించబడతాయి అనమాట. ఏదైనా చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు అది కట్టు చేయలేదన్నమాట. ఇప్పుడు కొందరు భార్య భర్తలు మనం చూస్తున్నట్టే చిన్న విషయం చాలు వారు నీ వద్దు, లేదంటే నేను ఇంకొకరిని చూస్తాను, ఇలా విన్న మాటలు ప్రార్థన కొరకు చాలా మంది ఈ కాలంలో చెప్తున్నా అనమాట. కారణం ఏంటిది? వారు దేవుని ప్రేమ వారు ఆపరేట్ చేయడం లేదనమాట. వారు దేవుని ప్రేమ ఆపరేట్ చేయడం లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేమ ప్రియులారా మనం ఆపరేట్ చేసుకోవాలి. దేవుని ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే అది చాలా ఉన్నతమైనది అనమాట. అది సహించే ప్రేమ అనమాట.
అది ప్రియులారా మనం క్షమించే ప్రేమ అన్నమాట. అది ఇద్దరును ఆదుకునే ప్రేమ అన్నమాట. అది ఇద్దరును ప్రియులారా బలపరిచే ప్రేమ అన్నమాట. కాబట్టి దేవుని ప్రేమతో ప్రతి ఒక్కరు నేను నింపబడాలి, అందరూ నింపబడాలి. అప్పుడు ఏమవుతుంది, మన రిలేషన్షిప్ చాలా దీవించబడతాయి, బలపరచబడతాయి, హెల్తీగా మార్చబడతాయి. కాబట్టి ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరు అందుకొరిగే ప్రియులారా ప్రతి ఒక్కరు సువార్త రక్షణ పొందని వాళ్ళనే ప్రతి ఒక్కరు అధికంగా దీవించబడుతుంది, అధికంగా దీవించబడతాయి అన్నమాట. కాబట్టి ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చూసినట్లయితే భార్య భర్తలు ఇద్దరు రక్షణ ఉంది, వాక్యం నేర్చుకొని పరిశుద్ధాత్మ నిలబడి వారు బ్రతున్నప్పుడు చిన్న చిన్న ఏదైనా ఒపీనియన్స్ తేడా వచ్చినా గానీ ఆ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నా కాబట్టి వారు తప్పకుండా క్షమిస్తారు అన్నమాట. తప్పకుండా క్షమించుకొని బ్రతు. కానీ సమస్య ఏమవుతుందంటే కొంత రక్షణ పొందలేని భర్త లేదంటే భార్య ఉన్నప్పుడు ఏమవుతుంది, వారు అవకాశాలు ఉండలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో లేదు కాబట్టి, దేవుని సహాయం వారికి లేదు కాబట్టి అవకాశాలు వారు లేదేమో. కాబట్టి అందుకొరకు ఇప్పుడు ఇళ్ళ మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా పెళ్లి కొరకు ప్రార్థన చేసిన వారు ఉంటే దయచేసి మీరు సువార్త విని రక్షణ పొందిన అబ్బాయి అమ్మాయిను సెలెక్ట్ చేసుకోవడం ప్రియులను మంచిది. లేదంటే పరిశుద్ధాత్మను కలిగిన ఒక అమ్మాయి లేదంటే ఒక అబ్బాయిను సెలెక్ట్ చేసుకోవడం, జీవగల దేవుని కలిగిన ఆస్తిపాస్తుల కంటే బెడ్డి బంగారు కంటే లోకానుసరమైన చదువుల కంటే జీవగల దేవునితో నిజంగా సంబంధం కలిగి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల నిజంగా రక్షణ పొందిన ఒక వ్యక్తిను ఎన్నుకోవడం లేదంటే సెలెక్ట్ చేసుకోవడం మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. లేదంటే ప్రియులారా లేదంటే స్తోత్రం ఆ ప్రేమ అనురాగములో అంతగా వారు ఎదగలేదని కాదు కానీ ప్రియులారా ఎదుటి వ్యక్తి అంత క్షమించలేని పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మతో కనెక్ట్ లేదు కాబట్టి. ఇప్పుడు ప్రియులమైన సత్యం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నవారు అనేకులకు దేవుని అనమాట. కుటుంబ జీవితంలో కానీ ప్రతి ఏరియాలో ప్రియులారా మనం చూస్తే జీవం గల దేవునితో కలిసి ఉన్న బ్రతుకుతున్న వ్యక్తులు వారు ఆలోచన కానీ మాటలు కానీ క్రియలు కానీ చాలా డిఫరెంట్ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా సత్యం అర్థం చేసుకోవాలి. జీవం కలిగిన దేవుని కలిగి ఉండడమే గొప్ప ధన్యత. క్రిస్తువుని కలిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుని కలిగి ఉండడమే గొప్ప ధన్యత. కాబట్టి ఆ గొప్ప ధన్యతలోనికి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆల్రెడీ నడిపించామన్నమాట, తీసుకొని వచ్చాం. ఆల్రెడీ ఆశీర్వాదంలో మనం ఉన్నాం. ఆల్రెడీ ప్రియులారా తండ్రి దేవుడు క్రిస్తువుని మనకు అనుగ్రహించి ఆ ఆశీర్వాదంలోనికి జీవం కలిగిన దేవుడు మనల్ని తీసుకొని వచ్చినా కాబట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. కాబట్టి మన దేవుని ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. హల్లెలూయా. ఇంకా మనం ఇంక్రీజ్ అవ్వాలి. దేవుని స్తోత్రం. క్రిస్తువు నాలో మీరు ఎదుగుతున్న కొలది అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది, సాతాను ఫెయిల్ అయిపోతుంది అనమాట. అపవాది తంత్రాలు, సాతాను యొక్క తంత్రాలు బ్రేక్ అయిపోతాయి. క్రిస్తువు మనలో ఎదుగుతున్న కొలది పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి నేను మీరు బ్రతున్నప్పుడు అపవాది క్రియలు నాశనం అయిపోతుంది. సాతాను తంత్రాలు ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి నా ద్వారా మీ ద్వారా యేసు నామములో సాతాను తంత్రాలు మీకు నాకు వ్యతిరేకమైన సాతాను తంత్రాలు యేసు నామములో లయమైపోయినాక అపవాది క్రియలు లయమైపోయినాక ఇప్పుడు క్రిస్తువు నాలో మీరు ఎదుగుతున్న కొలది అపవాది క్రియలు తప్పకుండా ప్రియులారా బ్రేక్ అయిపోతుంది. అపవాది క్రియలు ప్రియులారా మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉంది. దానిలో ప్రియులారా మనం ఉదాహరణగా మనం చెప్పాలంటే కోపం స్పిరిట్, లేదంటే మర్డర్ స్పిరిట్, ఫియర్ స్పిరిట్, అంత ఒక్కొక్క మనం చూసినది దయ్యాలు సాతాన్ ఒకటే మనం చూడొచ్చు కానీ అది దురాత్మలు గుంపు ఉన్నట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఒకటి అపవాది క్రియలు నాలో మీరు క్రిస్తువు ఎదుగుతున్నప్పుడు కోపం స్పిరిట్ కానీ పగ స్పిరిట్ కానీ అనేకత స్పిరిట్ కానీ ప్రతి విధమైన దురాత్మ చీకటి శక్తులు బ్రేక్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా క్రిస్తువును కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొందరు ప్రియులారా మనం చూసాలి కోట్లు ఆస్తి ఉన్నా కానీ కోట్లు డబ్బు ఉండొచ్చు కానీ క్రిస్తువును కలిగి లేదు కాబట్టి జీవంగల దేవునితో సంబంధం పరిశుద్ధమైన జీవంగల దేవునితో సంబంధం లేదు కాబట్టి వారు బయటకు ఆనందిస్తున్నారు కానీ లోపలికి ఆనందం లేదనమాట. కానీ మనకు లోపలే ఆనందం ఉంది అనమాట. కాబట్టి క్రిస్తునందు ప్రియులారా మనకు ఆత్మలో ఆనందించుకోవచ్చు, హృదయంలో పరిశుద్ధాత్మ వలన ఆ దేవుని సంతోషం సమాధానం నెమ్మది అనుభవించుకొని బ్రతకవచ్చు. బయట కూడా ప్రియులంటే దేవుని చిత్తానుసరంగా. కాబట్టి మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా తప్పని దేశ అనుకోకండి. కోళ్ళు డబ్బు కలిగి ఉండడం, కోళ్ళు ఆస్తి కలిగి ఉండడం దేశ తప్పని దేవుని బిడ్డలుగా మనం అనుకోకండి. కానీ దానికంటే గొప్ప ఆశీర్వాదం జీవంగల దేవుడు అనే సత్యం మాత్రం మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎన్ని కోళ్ళు ఆస్తి దేవుడు అనుగ్రహించినా, ఎన్ని కోళ్ళు డబ్బు దేవుడు అనుగ్రహించినా మన ప్రార్థన బరువుగా యేసు నామములో దేవుని స్వరం విని ఆ ఆస్తి గాని డబ్బు గాని మన వంతు దేవుని రాజ్యం వరకు దేవుని చిత్తానుసారంగా అది వాడుకోవాలి.
మనం అనుభవించాలి. మీన్ మన రాష్ట్ర దేశం ప్రజలు మేలు కొరకు మంచిగా మనం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడం, దాని కొరకే దేవుడు ఇస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. మనం అనుభవించాలి, ఇంకా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం వాడుకోవాలి. అలాగే మన దేవుని రాజ్యం కొరకు వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన దేవుని చేత పిలుపు పొందిన మన క్రిస్తువుని కలిగిన మనందరం క్రిస్తు యొక్క రాయబారులుగా దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నాం. క్రిస్తు అంబాసిడర్గా ప్రియులారా మనల్ని దేవుడు నియమించామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తు యొక్క రాయబారులుగా దేవుడు మనల్ని నియమించారు. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు దేవుడు ప్రియులారా పిలిచి అభిషేకించి క్రిస్తు కొరకు. కాబట్టి మనం ప్రాముఖ్యమైన బాధ్యత ఇప్పుడు ఈ బ్రతుకులో ఉన్న ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటిదంటే క్రిస్తువును ప్రియులారా మనం పరిచయం చేయడం. ఇక్కడ అనేకులు దేవునితో శత్రువుగా ఉన్నామన్నమాట. అలాంటి ఉన్న వారితో చెప్పాలి, నీవుగా శత్రువుగా జీవగల దేవునితో పరిశుద్ధమైన దేవుని నుండి దూరంగా శత్రువుగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను కూడా దేవుడు ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాం. కాబట్టి కలువరి సిలువలో నీ కొరకు కూడా మానవులందరి కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం. కాబట్టి నీవు అనుకున్నారేమో నీ యొక్క పాపాలు దేవుడు క్షమించలేదని. కాబట్టి తప్పకుండా దేవుడు క్షమించే దేవుడు, నీ పాపాలు ఖచ్చితంగా క్షమిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు నీవు చేసిన పాపం దానికి శిక్ష యేసుక్రీస్తు కలువరి సిలువలో నాకు మీకు బదులుగా పొందాం, అనుభవించాం. కాబట్టి అదే నీవు నమ్ములైతే మీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. ఈ పాపాలు ఒప్పుకో. యేసు రక్తం ద్వారా మీ గతకాలంలో చేసిన ప్రతి పాపం దేవుడు క్షమిస్తాడు. ఎన్ని పాపమైనా సరే, ఏ పాపమైనా సరే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు క్షమిస్తాడు. ఈ ప్రేమ సువార్త చెప్పి జీవంగల పరిశుద్ధమైన దీపంగల దేవునితో ప్రజలను ప్రియులారా మనం కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేయాలి. సమాధాన సువార్త చెప్పి, ప్రేమ సువార్త చెప్పి ప్రజలను మనం నిత్యరవు తండ్రి జీవంగల దేవునితో ప్రియులారా మనం కనెక్ట్ చేయాల్సిన బాధ్యత క్రిస్తు యొక్క అంబాసిడర్ గా ఉన్న దేవుని కుమార్తె ఉన్న నాకు మీకు ఉంది అనమాట. అది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప బాధ్యత అనమాట. అది కొందరికి మాత్రం దేవుడు అభయప్పలేదు, కొందరికి మాత్రం కాదు. రక్షణ పొందిన ప్రతి ఒక్క దేవుని కుమారుని యొక్క బాధ్యత తండ్రి గురించి చెప్పడం బాధ్యత అనమాట. కాబట్టి ఆ బాధ్యత కొన్నిసారి మనం చేయడం లేదని, ఎందుకంటే మనలో ఉన్న కొన్ని బలహీనత, ప్రత్యేకంగా ఫియర్ కావచ్చు. నేను క్రిస్తు గురించి చెప్తున్నప్పుడు వారేమనుకున్నారు, ఇప్పుడు దాకే స్నేహితురాలు ఉన్న వ్యక్తి నా నుండి దూరం అయిపోతామో నేను క్రిస్తు గురించి చెప్తున్నప్పుడు. అంటే దానికి అర్థం మనం దేవుని ప్రేమ కంటే, దేవుని నుండి పొందే ప్రేమ కంటే ఆ మనిషి యొక్క ప్రేమ మనం మనిషితో ఉన్న సహవాసం ఎక్కువ కోరుతున్నారు. ఆ మనుషులు మనం సంతోషపెట్టాలని ఎక్కువ కోరుతున్నారు. అందుకొరకే బైబిల్ మనకు నేర్పిస్తుంది, జీవం గల దేవుని సంతోషపెట్టాలి అంటే సంతోషం పెట్టేవారు మనుషులను అందరినీ సంతోషపెట్టలే. కాబట్టి మనుషులను అందరినీ సంతోషపెట్టి మీరు బ్రతకాలి అంటే జీవం గల దేవుని సంతోషపెట్టలే. కాబట్టి ప్రియులారా మనం ఎవరినో సంతోషపెట్టాలి. ఇప్పుడు ప్రాముఖ్యంగా దేవుని పులి పొందిన ప్రియులారు మనం ఎవరినో సంతోషపెట్టాలి. ప్రత్యేక ప్రియులారు మనం చూసినట్లయితే మనం జీవం గల దేవుని ప్రియులారా మనం సంతోషపెట్టే వారు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు ఎవరో చూస్తున్నా రేపు మనకి చెప్పలే, కానీ జీవం గల దేవుడు అలా కాదు. నిన్ను పిలిచిన దేవుడు సదాకాలం నిత్యం మనతో పాటు ఉండే దేవుడు అనమాట. ఇప్పుడు ప్రియులారు మనం ఎవరినో సంతోషం పెడుతున్నాం. బాప్తిసం ఇచ్చిన యోహాను ప్రియులారు మనం చూసినట్లయితే జీవం గల దేవుడు సంతోషపెట్టే. స్టెఫాను ప్రియులారా హతసాక్షిగా మార్చబడ్డారు. కాబట్టి మనం చూసినట్లయితే జీవం గల క్రిస్తువును సంతోషపెట్టారు. యాకోబు అపొస్తలుల గారి 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అపొస్తలుల గారి 12వ అధ్యాయంలో 2 యాకోబు గురించి రాయబడింది. అది మొదటి మనం హతసాక్షిగా మార్చబడే యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తువును సంతోషపెట్టామన్నమాట. క్రిస్తువును సంతోషపెట్టే. కాబట్టి ప్రియులారా మనం ఎవరినో సంతోషపెడుతున్నాం దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని ప్రేమ సువార్త జీవంగల దేవుని గురించి చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అధ్యయంగా అభిషేకించినారు. కాబట్టి అపొస్తలుల కార్యములు మనం చూడవచ్చు. వారు కూడా ప్రేమ సువార్త చెప్పినప్పుడు కొందరు బెదిరించామన్నమాట. ఇప్పుడు వారు 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాం, దేవునితో చెప్పామన్నమాట. వారు బెదిరింపు ప్రభు చూడమని ప్రార్థన కలిసి చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేశారు? ఆల్రెడీ ఇలా అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుడు ఆత్మతో వారు నింపే
అయినా కానీ వారి పరిచర్యలు సేవలు ప్రియులారా మనం చూసినట్లయితే బెదిరింపు వచ్చినప్పుడు వారు భయపడాము, కొద్దిగా మనుషులు కాబట్టి భయం వచ్చాం. కానీ వారు ప్రార్థన చేశాం, ప్రభువా సమస్యలు చూడము, మమ్మల్ని బెదిరించే వారు ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేశారు, ఇంకా బలమైన అభిషేకంతో కుమ్మరించామన్నమాట, అధికమైన డోస్ పెంచామన్నమాట దేవుడు. ఇప్పుడు అదే ఈ కాలంలో కూడా దేవుడు అది చేశారు. కాబట్టి ఇప్పుడు దేవుడు అభిషేకంతో ఆత్మతో అధికంగా కుమ్మరిస్తున్నాక, దేవుని ఆత్మతో పరిశుద్ధ జీవగల దేవుడు మనలో అధికంగా నింపినాక, వాక్యంతో ఆత్మతో దేవుడు నింపినప్పుడు ఏమవుతుంది, ఫియర్ స్పిరిట్ మీ ప్రాణం నుండి శరీరంలో ప్రభావం చేస్తుందేమో, అది పారిపోతుంది అనమాట. ఫియర్ స్పిరిట్ తో ప్రియులారా మనం దేవుని సేవలో ప్రియులారా మనం ముందుకు వెళ్ళలే. పిరకెత్తనము గల ఆత్మ యేసు జీవం గల దేవుడు మనకి ఇవ్వలేదు అనమాట. కాబట్టి ఫియర్ స్పిరిట్ అపవాదికరీలు తొలగిపోయినాక ఇప్పుడు మరణ భయం, ప్రాణ భయం, ఇది ప్రియులారా మనం చూస్తుంటే సువార్త పరిచర్యలో సాతాను తీసుకొని వస్తున్న ఒక ఆయుధం అనమాట, ఒక వెపన్ అనమాట మనకు విధంగా. అంటే నేను వారు చంపుతారేమో. కాబట్టి ఇప్పుడు పౌలు అపొస్తలుడైన పౌలు ప్రదేశం ఉందేమనట, నేను బ్రదైనైతే క్రీస్తు కొరకు, చావైతే లాభం. మనం అర్థం చేసుకోవాలి. మరణం అంటే ఇప్పుడు ఇలా ఎందు కాదు. అలాంటి మెసేజ్ మనం వింటున్నారేమో, మరణం అంటే అయిపోయింది, ఇంకా లేదు జీవితం. కాబట్టి మరణం తర్వాత కూడా జీవితం ఉంది. కాబట్టి మరణం ఇంకా ప్రియులారా మనం మరణించాలంటే కూడా ఇంకా ఒకటి అర్థం చేసుకోవాలి, క్రీస్తుని కలిగి ఉన్న మీరు మరణించాలంటే కూడా దేవుడు చిత్తం ఉన్న ఆ టైంలో జరుగుతుంది. దానికి ముందు దేవుడు పిలువలేదు, ఎవరికి సాధ్యం కాదనమాట. ఎందుకంటే లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు, మీ తల వెంట్రుకలంతా లెక్కపడి ఉన్నా. అలా దేవుడు సర్వాధికారి అనమాట, సర్వశక్తి ముందు సర్వజ్ఞాని. ఆ జీవంగా దేవుడు ప్రియులారా తప్పకుండా మనల్ని తప్పకుండా కాపాడతారు. కానీ మన తప్పుడు అంటే సొంత బుద్ధి, సొంత జ్ఞానం, లేదంటే మన అవివేగాన్ని బట్టి ఇద్దరు దృష్టించుకొని, ఇద్దరుకు కీడు చేసుకొని ప్రియులారా మనం అనవసరంగా శ్రమ తెచ్చుకోవద్దు. అది దేవుని చిత్తం కాదు. కానీ దేవుని ప్రేమ సువార్త చెప్పి అనేకులకు మేలు చేస్తున్న ప్రియులారా నిన్ను జీవగల దేవుడు తప్పకుండా కాపాడతారు. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం ఇద్దరు దృష్టించవద్దు అనమాట. ఇద్దరు ప్రియులారా దృష్టించవద్దు, ఇద్దరు ప్రియులారా దృష్టించవద్దు. అపోస్తలుడైన పౌలు గురించి ప్రియులారా మన అపోస్తలుల గారి బిడ్డలు చూడవచ్చు. కొందరు సాక్ష్యం చెప్తున్నారు అనమాట, వీరేమో మాకు దేవతలకు వ్యతిరేకంగా వారు మాట్లాడడం లేదు, లేదంటే దానికి వ్యతిరేకంగా వారు ఏమీ చేయడం లేదు, కానీ వారి క్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు, వారి జీవం కలిగిన దేవుని గురించి ప్రకటిస్తున్నారు. అంతేగాని వేరే వారి దృశ్యడం ప్రియులారా దృష్టించవద్దనమాట. ఎవరిని మనం కిందపరచడం, దాని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పొడవలేదు. మనం చెప్పాల్సిన ప్రాముఖ్యమైన విషయం, యేసు క్రీస్తు పుట్టామని, 33 సంవత్సరం బ్రతికామని, కలువరి శిలువలో ప్రాణం పెట్టామని, సమాధి నుండి దేవుడు తిరిగి లేపామని, యేసు క్రీస్తు నమ్మలైతే పాపక్షమాపణ, నిత్య జీవన్, రక్షణ, ఉచితంగా జీవంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదే ప్రాముఖ్యమైన విషయం. ఆ యేసు క్రీస్తు తిరిగి వస్తాడు, రెండవ రాకడ. ఆ రాకడలో అందరూ ఎత్తపడాలి, దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా నమ్మిన ఇప్పుడు ప్రభువు యేసు క్రీస్తును అంగీకరించిన వారిలో పరిశుద్ధాత్మ వలన ప్రభువు వచ్చి బ్రతుకుతాడు. కాబట్టి ఇప్పుడు ప్రియులారా నాలో మీలో యేసు క్రీస్తు ఉన్నాడు, మీలో క్రీస్తుని నమ్మిన మీలో క్రీస్తు ఉన్నాడు. ఇది మనం చూడాలి. క్రీస్తుని నమ్మిన ప్రియులారా మీలో నాలో క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు మనకు నిరంతరం సహాయం చేస్తాడు, నిరంతరం కాపాడుతాడు, నిరంతరం మన ఆత్మను బలపరుస్తాడు, ప్రాణం శరీరం అందు కూడా నిరంతరం బలపరుస్తాడు. మన ప్రార్థన చేసినప్పుడు మాత్రం కాదు, నిరంతరం ప్రియులారా మన ప్రభువులో నిరంతరం ఆశ్రయించే వారు ఉంటే నిరంతరం సహాయం చేశారు ప్రభు. కాబట్టి నాకు మీకు నిరంతరం సహాయం యేసుక్రీస్తు చేస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నిరంతరం కంటిన్యూస్ గా మనకు సహాయం చేస్తున్నాం అన్నమాట. మనలో నివాస చేసుకొని మన ఆత్మను నిరంతరం బలపరుస్తున్నాం, మన ప్రాణం నిరంతరం ఓదార్పు అనుగ్రహిస్తున్నాం, నెమ్మది ఇస్తున్నాం, బలపరుస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. ఆ ధన్యత తన దేవుడు క్రీస్తు ద్వారా ప్రియులారా మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా క్రీస్తు గురించి ప్రకటించడానికి దేవుడు ఏం చేశాడు, ఆత్మతో కుమ్మరిస్తాడు. ఇప్పుడు ఫియర్ వెళ్ళిపోతుంది అనమాట. ఫియర్ స్పిరిట్, మరణ భయం, ప్రాణ భయం తొలిపోయిన యేసునామములో. ఇంకా ఒకటి ప్రియులారా మన క్రీస్తు గురించి ప్రకటించడానికి మనకు అడ్డుగా ఉన్నది దురాశ కూడా అడ్డుగా నిలబడుతుంది. అంటే పరిశుద్ధులు మనం తక్కువ స్థాయిలో ఉండడం, పాపులైన ప్రజలు అంటే పాపం చేసుకొని పాపములో పడిన ప్రజలు మధ్యలోనికి దేవుడు పంపిస్తారు. మరి వారి దగ్గర వెళ్ళాలంటే దేవుని ఒక పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి పరిశుద్ధ కాపాడుకొని వెళ్ళాలి. అంటే నేత్రరాశ శరీరాశ జీంపు డెంబో దాన్ని ఓవర్కమ్ చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన
ఆ శరీరాశను చంపేసుకొని బ్రతకాలి అనమాట. అంటే పరిశుద్ధంగా నిలబడాలి అనమాట. లోకంలో మనం వెళుతున్నప్పుడు నేత్రాశ, శరీరాశ, దీపడంబం దాని వల్ల శోధనలు వస్తాయి. కానీ ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వారిగా మనం ఉంటే ఆ పాపంలో పడిపోలేదు. కాబట్టి మనం దేవజనుడుగా దేవుని కుమార్తె మనం అర్థం చేసుకోవాలి. నేను క్రీస్తు ద్వారా నేను పాపానికి చనిపోయిన వ్యక్తి. మన పాపానికి చనిపోయిన వారు. యేసుక్రీస్తు మరణం మన మరణం అనమాట. మనకు బదులుగా యేసుక్రీస్తు మరణించారు. ఇప్పుడు నా ఓల్డ్ మ్యాన్ లేదంటే ప్రాచీన పురుషుడు సిలువ వేయబడేను. నువ్వు క్రీస్తు పరిశుద్ధాత్మలైన మనలో ఉన్నాడు, పరిశుద్ధ దేవుడు. కాబట్టి మనందరం పాపానికి చనిపోయిన వారమనే సత్యం మనం గ్రహించుకోవాలి. ఇంకా ప్రియుల మనం దురాశలు కూడా ప్రియుల గలాతీయులు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. ఎఫెసీయులు గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియుల మనం చూసినట్టే 5వ అధ్యాయము ప్రియుల 23వ వచనం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. చూడండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులుగా మనం ఉండే, క్రీస్తు యేసు సంబంధులుగా మనం ఉన్నాము. శరీరమును దాని ఇచ్చులతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే మనం ప్రాచీన పురుషుడు ఓల్డ్ మ్యాన్ సిలువ వేయబడి ఉన్నాం. అది మరణించామన్నమాట. సిలువ వేయబడి ఉన్నాం. పాపానికి మనం మరణించిన వారు. క్రీస్తుతో పాటు దేవుడు లేపాం. దేని కొరకు? పరిశుద్ధమైన బ్రతుకు కొరకు అన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈ విషయంలో కూడా దేశమైన బాధపడే అవసరం లేదు. మనం ప్రార్థన చేయాలి. టెస్ట్ పరిశుద్ధ పరిశుద్ధ మా యేసయ్య పరిశుద్ధాత్మ దేవ నన్ను పరిశుద్ధపరచము, పరిశుద్ధంగా బ్రతికినట్టు నా కృప దయము. ప్రభువా మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా నా హృదయాన్ని శుద్ధి చేయము, నా మనసును కడుగుము, నన్ను నూతన పరచము. ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు అవసరం అన్నమాట. ప్రభు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ దేవుడు నాలో మీరు నివాసం చేసుకొని పరిశుద్ధంగా బ్రతికినట్టు ప్రియులారా తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అంటే ఆ ప్రభు మన ద్వారా బ్రతుకుతున్నప్పుడు మన పరిశుద్ధంగా, మన చూపు పరిశుద్ధంగా మార్చబడినాక, మన మాటలు పరిశుద్ధంగా ఉండినాక, అది సీక్రెట్ లైఫ్ లో కానీ బహిరంగ కానీ 2 లైఫ్ ఉంది అనమాట. కొందరు బహిరంగంగా మంచిగా బ్రతుకుతారు, సీక్రెట్ గా పాపం చేస్తారు. కానీ దేవుడు 2 చూస్తున్నాం అనమాట. మన బహిరంగ ఉన్న జీవితం ప్రజలు చూస్తున్నాం, అలాగే దేవుడు కూడా చూస్తున్నాం. అలాగే సీక్రెట్ లైఫ్ మనం ఒంటరిగా ఉన్నప్పుడు, లేదంటే తెలియని ప్రజలు మధ్యలో మనం ఉన్నప్పుడు మనం చూపు, ఆలోచన విధానాలు ఎలా ఉంది అది కూడా ప్రభు గమనిస్తున్నాం అనమాట. ప్రభు ప్రియులారా మనం హృదయం చూస్తున్నాం అనమాట, ఆలోచన విధానాలు చూస్తున్నాం. కాబట్టి ప్రభు దృష్టిలో మనం పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రభు సహాయం మనకు అవసరం. కాబట్టి మనం అడుగుదాం, ఈ విషయం తప్పకుండా అడగాలి. ప్రభువా పరిశుద్ధమైన యేసయ్య నన్ను నా హృదయం కడుగుము. యేసయ్య మీ పరిశుద్ధమైన రక్తం ద్వారా కడుగుము. ఎంతైనా పర్లేదు, నేను పరిశుద్ధంగా ఉండే చాలు. ప్రభువా మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, మీ వాక్యం ద్వారా నన్ను కడుగు, ఉదక స్నానం చేయము, వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేయము. ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ప్రియులు మనం అర్థం చేసుకోవాలి. ఎంత లోతైన పాపమైన బైబిల్లో రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టు పాపం గురించి రాయబడింది. ఒకటి ఎంత లోతైన పాపం. కొందరు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే వాళ్ళు అపవిత్ర వచ్చి ఉండొచ్చు. కాబట్టి అలాంటి ఉన్న పాపం నుండి బయటపడాలి అంటే కొంచెం కష్టమేమో. కాబట్టి మనకు స్వయంగా వీలు లేదు. కాబట్టి ప్రభు సహాయం మనకు అవసరం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి, రహస్య పాపాల నుండి ప్రభువా నన్ను విడిపించుమని ప్రార్థన చేయాలి. అందరూ బయటకు చాలా మంచి వారు ఉండవచ్చు, కానీ లోపలే ఉన్న పరిశుద్ధ చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎందుకంటే బహిరంగంగా మాత్రం మనుషులు ముందు మంచిగా డ్రెస్ మంచిగా వేసుకొని నేను మంచి వ్యక్తి అని కొందరు చూపిస్తారేమో, కానీ లోపలేమో పాపం చేసుకొని బ్రతుకుతారు. వారు ప్రియులారా ఫెయిల్ అయిపోతారు. ఆత్మీయ జీవితంలో తప్పకుండా ఈబిల్స్ పెట్టు దురాత్మలు వారిని పడేస్తాయి. అలాంటి వ్యక్తులు తప్పకుండా పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు బహిరంగంగా ఉన్న దానికంటే లోపల ఉన్న శుద్ధీకరణ ఇంకా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మనలో ఏం చేస్తున్నామంటే, మనకు 3 భాగాలు ఉంది. శరీరం ఉంది, బాడీ, ప్రాణం, మనస్సు, భావోద్వేగ చిత్తం, అది ప్రాణం లేదంటే సోల్, ఇంకా స్పిరిట్. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త దర్శనం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మన ఆత్మలోనికి వచ్చాం. అంటే లోతైన ప్రాంతంలోనికి వచ్చాం అనమాట, లోపలే. ఎందుకంటే ఇన్నర్ లోపల ఉన్న శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. కాబట్టి జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన మన లోపలికి వచ్చాము.
లోపల మాత్రం ఉండడం మాత్రం కాదు, ఆత్మలో నివాస చేసుకొని మన ప్రాణం కూడా పరిశుద్ధపరుస్తాడు. ఇంకా శరీరం కూడా దేవుడి చిత్తానుసారంగా పరిశుద్ధంగా కాపాడినట్టు మనలో ఉన్న, నాలో ఉన్న, మీలో ఉన్న మహిమ నిరీక్షణ పరిశుద్ధ క్రీస్తు తప్పకుండా సహాయం చేస్తాడు, నిరంతరం సహాయం చేస్తాడు. కాబట్టి మన సువార్త చెప్పే విషయంలో మనం బయటకు వెళుతున్నప్పుడు, బయటకు వెళుతున్నప్పుడు కానీ, లేదంటే ప్రజలు మన దగ్గర వచ్చినప్పుడు కానీ, కొందరు అభ్యంతరంగా ఉన్న ప్రజలు కావచ్చు, కొందరిలో వ్యభిచార స్పిరిట్ ఉండవచ్చు, లేదంటే దురాశ స్పిరిట్ ఉండొచ్చు. అది కలిగే వ్యక్తులు కొందరు మన దగ్గర వస్తారు, లేదంటే మనం అలాంటి ఉన్న వ్యక్తి దగ్గర వెళుతారు కొన్నిసారి. ఇప్పుడు మనం ఆత్మలో మన స్ట్రాంగ్ గా లేదంటే, పరిశుద్ధంలో మనం పరిశుద్ధంగా వాక్యంతో నింపబడి పరిశుద్ధంగా మనం కాపాడబడలేదు అంటే అలాంటి ఉన్న వారే పడిపోతాయి. అందుకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు వేచి ఉండాలి, యేసులో వేచి ఉండాలి, పరిశుద్ధాత్మ దింపబడాలి, వాక్యంతో దింపబడాలి, దేవుని ప్రేమ దింపబడాలి, పరిశుద్ధమైన కాపాడుకొని అందుకొరికే ప్రార్థన చేయాలి అనమాట. యేసులో ఉదయకాలం లేదంటే మనం ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? కొందరు చెప్తారేమో 1 గంట చాలు, 2 గంటలు చాలు. ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా, ఈ శరీరాశ లేదంటే సిన్ఫుల్ నేచర్ ను అణచివేయాలి అనమాట. దాన్ని అణచివేయడం కాదు, చంపేసుకోవాలి అనమాట. బైబిల్ గ్రంథం మనకు అదే నేర్పిస్తుంది. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు చంపేసుకోవాలి. వారు మాత్రమే ఆత్మీయంగా పరిశుద్ధంగా బ్రతుకుతాయి, మిగిలిన వారు పడిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పడిపోవాలని కాదు దేవుని చిత్తం. మనం అనుదిన పరిశుద్ధాత్మ సహాయం వల్ల, యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగిలేపిన పరిశుద్ధాత్మ సహాయం వలన, వాక్యం ద్వారా, యేసు రక్తం, యేసు నామం వలన ప్రతిరోజు సిన్ఫుల్ నేచర్ ను చంపేసుకొని బ్రతకవచ్చు అనమాట. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నామనమాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో అదే రాయబడింది. ఒకప్పుడు తనకు కూడా ప్రాబ్లం ఉంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, శరీరం ఉన్న వారికి అందరికీ ప్రాబ్లం ఉంది. సిన్ఫుల్ నేచర్ అందరిలో ఉంది, నాకుంది, మీకుంది, అందరికీ ఉంది. ప్రతి ఒక్క దైవజనుడు, ఎవరైనా గొప్ప దేవుడు వాడబడుతున్న ప్రతి ఒక్క దైవజనుడు, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఈ సిన్ఫుల్ నేచర్ ఉంది. పిల్లరా, అదే సమస్య, సిన్ఫుల్ నేచర్. దాన్ని జయించుకోవాలంటే యేసుక్రీస్తు సహాయం, పరిశుద్ధాత్మ సహాయం, జీవంగల దేవుని సహాయం వాళ్ళని మాత్రమే దాన్ని ఓవర్కమ్ చేయడం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం జీవంగల దేవుల్లో మనం ఆధారపడాలి. అప్పుడు సిన్ఫుల్ నేచర్ ను ఓవర్కమ్ చేయవచ్చు. నిరంతరం ప్రతిరోజు ఓవర్కమ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ రోజు మనం ఆ సిన్ఫుల్ నేచర్ ను ప్రార్థన ద్వారా ఓవర్కమ్ చేసుకొని బ్రతికి ఉండవచ్చు, మంచిది. ఇంకా ఒక 10 రోజు సిన్ఫుల్ నేచర్ ను ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి జయించుకొని బ్రతికి ఉండవచ్చు. 11వ రోజు ఏమవుతుంది, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. 11వ రోజు కూడా అలాగే ప్రతిరోజు ఆ సిన్ఫుల్ నేచర్ ను ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలని జయించుకొని బ్రతకాలి. అంటే ఏ ఒక్క రోజు కూడా ఆ సిన్ఫుల్ నేచర్ లేచి మన ఇన్నర్ మన బలహీనపరచబడుతుంది కూడా ఆటోమేటిక్ సిన్ఫుల్ నేచర్ మనల్ని ప్రభావం చేస్తుంది, ఇప్పుడు పాపం చేస్తుంది అనమాట. అందుకొరకు ప్రియులారా, మనకు బ్రతికినంతకాలం పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. బ్రతికినంతకాలం ప్రార్థన జీవితం అవసరం. బ్రతికినంతకాలం యేసు రక్తం, యేసునామలో ఆధారపడాలి. ప్రతినంతకాలం వాక్యం పూజించుకోవాలి, బలం పెంచుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. ప్రతిరోజు బలం ఇంక్రీజ్ చేసుకోవాలి. కాబట్టి ఈ బిజీ షెడ్యూల్స్ లో ఉన్న వారు ఈ విషయంలో ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. కొందరు బిజీ షెడ్యూల్స్ అని చెప్తారు ప్రభు దగ్గర, నాకు ప్రార్థన చేయడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు, ఆరాధన చేయడానికి సమయం లేదు. ఇలాంటి ఉన్న వ్యక్తులను ప్రియులారా, సిన్ఫుల్ నేచర్, వారిలో ఉన్న సిన్ఫుల్ నేచర్ వారిని ప్రభావం చేసి వారి పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు వారు మారుమనసు పొందాలి, ప్రభు కొరకు సమయం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఆకాశం భూమి సుందర సృష్టించిన దేవుడు అలాగే నిన్ను నిర్మించిన జీవగల దేవునికి సమయం ఇవ్వలేదు అంటే అది ఏం ప్రేమ ప్రియులరా? జీవగల దేవునికి సమయం ఇవ్వలేదు, నాకు సమయం లేదు అని జీవగల దేవునితో చెప్పడమైన ప్రేమ సూత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మారుమనసు పొందాలి. మొదటి మనం క్రిస్తువుకు చోటు ఇవ్వాలి. హృదయంలో చోటు ఇవ్వడం మాత్రం కాదు, మన ప్రతి ఏరియాలో క్రిస్తువుకు మొదటి స్థానం మనం ఇవ్వాలి. అదే జయమన్నమాట, అదే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా కొందరు బిజీ షెడ్యూల్, సంపాదన చేతిలో డబ్బు ఉండవచ్చు, సమృద్ధి డబ్బు చేతిలో ఉండొచ్చు, కానీ కుటుంబ జీవితంలో క్షమించే విషయంలో ఫెయిల్ అయిపోతాయి. పరిశుద్ధ విషయంలో చాలా మంది పరిశుద్ధ దేవునితో సహవాసం లేదు కాబట్టి దానిలో ఫెయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏమవుతుంది, కుటుంబ జీవితాలు ఫెయిల్ అయిపోయినాడు, ఇంకా మిగిలిన డబ్బు మాత్రం చేతిలో ఉంది, డబ్బు ఉన్నా కానీ సమాధానం లేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇలా మన అవసరం అర్థం చేసుకోవాలి. డబ్బు కంటే జీవగల దేవుడు సహాయం మనకు అవసరం. డబ్బు వద్దనే కాదు, డబ్బు కూడా అవసరం. జీవగల దేవునితో సమయం గడుపుతున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది. ఎఫెసీయులు 4వ అధ్యాయంలో రాయబడింది, కష్టపడాలి, సంపాదించుకోవాలి, తప్పు కాదు. సంపాదించాలి, కష్టపడడం తప్పు కాదు, డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ దేవుని మర్చిపోతాయి అనమాట. డబ్బు సంపాదన తప్పు కాదు, కష్టపడాలి, బైబిల్లో రాయబడింది.
ఇతరులకు సహాయం చేసేవారు ఉండాలంటే సంపాదన కలిగిన వారు, కష్టపడేవారు, కష్టపడే సంపాదించేవారు, వారు చేతిలో డబ్బు వస్తుంది, వారు ఇద్దరికి సహాయం చేస్తుంది. కష్టపడలేని వారి చేతిలో ఉండలేదు, డబ్బు ఉండలేదు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, కానీ ఆ డబ్బును మనం ఎక్కువ ప్రేమించవద్దు. అది కూడా ఇంకా పొరపాటు అనమాట. దేవునికి స్తోత్రం. డబ్బు అవసరం కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు కృప అనుగ్రహించినాక సిన్ఫుల్ నేచర్ ను రోమిలకు రాసిన పత్రికలో వాక్యం రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రియులారా 13వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. మనం అనుదినం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ సహాయం వలన సిన్ఫుల్ నేచర్ శరీర ఆశను ప్రియులారా మనం చంపేసుకొని బ్రతకాలి. 8వ అధ్యాయం 13వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, మీరు శరీరానుసరముగా ప్రవర్తించినట్లా చావలసిన వారే ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదారు. ఇప్పుడు ప్రియులారా మనం జీవించాలి. కాబట్టి క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనల్ని బ్రతికించాము. అలాగే మనం నిరంతరం క్రీస్తుతో మనం బ్రతకాలంటే ఈ శరీర ఆశను సిన్ఫుల్ న్యాచురల్ పాప స్వభావం సిన్ఫుల్ న్యాచురల్ ఎక్కడి నుండి వచ్చింది? పడిపోయిన ఆదాయం నుండి మనలోనికి వచ్చారు. కాబట్టి ప్రియులారా సిన్ఫుల్ న్యాచురల్ ను పరిశుద్ధాత్మ వలన మనం చంపేసుకోవాలి. కాబట్టి క్రీస్తు ద్వారా ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించిన క్యారెక్టర్ ఇన్నర్ మ్యాన్, లేదంటే దేవుని గుణాలు, క్రీస్తు గుణాలు మన ఆత్మలో ఉంది అనమాట. తండ్రి యేసుక్రీస్తులో ఉన్న గుణాలు ప్రియులారా డివైన్ న్యాచురల్ కూడా మన ఆత్మలో ఉంది అనమాట. దాన్ని మనం పెంచుకోవాలి. కానీ సిన్ఫుల్ న్యాచురల్ ను ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వలన చంపేసుకొని పరిశుద్ధంగా ఆత్మీయుడుగా బ్రతకాలి. అప్పుడేమవుతుంది? మీ జీవితమే ఒక సువార్తగా, మన జీవితమే ఒక సువార్తగా మార్చబడతాయి. మన మాటలు, క్రియలు ఒక సువార్తగా మార్చబడతాయి. కాబట్టి అది మాత్రం కాకుండా మన సత్య సువార్త ధైర్యంతో ప్రియులారా మనం ప్రకటించే వారిగా దేవుడు కృప అనుగ్రహించినాక దేవుడు తప్పకుండా వాడతారు. అప్పుడు మనకి ఏమవుతుంది? మన ఆత్మీయ బిడ్డలు కనబడతాయి అనమాట. ఆత్మీయ బిడ్డలు పుడతారు. అది ప్రియులారా మనం చూసినట్లయితే అది యెరూషలేము బూది గంధం దాకా అనమాట దేవుని చేత. అంటే దానికి అర్థం మనం ఉన్న ప్రాంతంలో, ఇంకా తర్వాత మనం పెంచుకోవచ్చు. మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న మండలంలో, మనం ఉన్న డిస్టిక్ లో, మనం ఉన్న స్టేట్ లో, తర్వాత మనం మన దేశంలో, మన భారతదేశంలో, తర్వాత పక్క దేశంలో కూడా వచ్చి తప్పేం కాదు. పరిశుద్ధాత్మ నింపబడి పక్క దేశంలో అలాగే బూది గంధం దాకే ప్రియులారా దేవుని బిడ్డలను కనే వారు కూడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దానివల్ల ఏమవుతుంది? దేవుని రాజ్యం ఇంక్రీస్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? మనం ఎక్కడ వెళ్ళినా సరే మన వారు అక్కడ ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మనం ఉన్న ప్రాంతంలో దేవుని బిడ్డలు, మన పక్కన డిస్ట్రిక్ట్ లో మన వారు, మనం ఉన్న స్టేట్ లో మన వారు, అలాగే రిలేషన్షిప్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇంకా పక్కన ఉన్న స్టేట్ లో, అలాగే మన దేశంలో, తర్వాత మనం దేశంలో. కాబట్టి ఇదంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ వలన మనం ప్రేమించే ఆ రిలేషన్షిప్ నుండి ఇదంతా జరుగుతాయి అనమాట. అందుకొరకు ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రేమ చాలా గొప్పది అనమాట. దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుడు ప్రాణం పెట్టి ప్రేమించాం. జీవగల దేవుని మనం ఆత్మ ప్రాణం సమర్పించుకొని ప్రేమించినప్పుడు దేవుడు మనం అభిషేకించి మనల్ని అనేకలకు దేవునగరగా దేవుడు మార్చారు. మనమేమో మన ఇంటి వారికి మాత్రమని చిన్న సంకల్పంతో ప్లాన్ తో మనం ఉన్నాం. కానీ దేవుని సంకల్పం మీరు భూమికి పువ్వుండాలి, లోకానికి విడగొండాలి అని యేసుక్రీస్తు జీవగల దేవుని ఒక కళ అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం, జీవగల దేవుని చేతుల్లో ప్రియులారా మనం సమర్పిస్తాం. అనేకలకు ప్రియులారా ఈ కాలంలో అనేకలకు వెలుగిచ్చే వ్యక్తులుగా ఉండినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించిన గాక. కాబట్టి మనం నిలబడాలి. క్రీస్తు కొరకు ప్రియులారా నిలబడదాం. క్రీస్తు మన ఆత్మను బలపరిచినాక, మన ప్రాణాన్ని పరిశుద్ధపరిచినాక, మంచి ఆరోగ్యం అనుగ్రహించినాక, ఇంకా క్రీస్తు కొరకు నిలబడుతున్న వారికి బెట్టాలి దేవదూతల సహాయం తప్పకుండా అన్ని నిమిషం ఉంది అనమాట. యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం నిరంతరం ఉంది అనమాట. ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడతారో వారికి ప్రియులారా బలమైన మట్టి దేవదూతల సహాయం లోపల గాని బయట ఉన్న గాని ఎల్లప్పుడూ సహాయం అనమాట. కాబట్టి మనం డోంట్ వరీ, కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎలీషా ప్రియులారా మనం చూసలేదు, తన సర్వెంట్ చెప్పామన్నమాట. ఆరాం సైన్యం అంతా కూడా వచ్చి నిలబడుతున్నామని చెప్పినప్పుడు ఆమె ఎలీషా తన సేవకుడు, తన ఒక దాసుని ఒక కన్ను తెరిచామన్నమాట. కన్ను తెరిచినప్పుడు వారికి ఉన్న సైనికుల కంటే ఎక్కువ అగ్ని రథాలు, ఆమె దేవదూతలు, మంచి దేవదూతలు అంతా కూడా నిలబడినట్టు ప్రియులారా మనం ఎలీషా ప్రార్థన చేసినప్పుడు
దాసుడు చూసామన్నమాట. కాబట్టి యేసునామములో మన ఆత్మ కణాలు కూడా తెరవబడి చూసినట్లయితే మనకు అర్థమైపోతాయి. మంచి దేవదూతలు మనం చూడవచ్చు. ఆయన నామం కంటే గొప్ప నామం యేసునామం. ఆమేన్. పునరుద్ధానుడు అంటే సాతాన్ని పూర్తిగా నాశనం జయించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల మనకు అండగా ఉన్నాం. అది మనం చూసినప్పుడు మనం ఆత్మ మన హృదయం అంతా సంతోషంతో ధైర్యంతో నింపబడతాయి అనమాట. కాబట్టి మనం క్రిస్తువుని చూడాలి, మనలో ఉన్న క్రిస్తువుని చూడాలి. కాబట్టి దావీదు కూడా అదే చేసామన్నమాట. దావీదు తన ఎదుట క్రిస్తువుని చూసామన్నమాట. శత్రువు లేదని కాదు, శత్రువు ఉన్నప్పుడు కూడా శత్రువును చూడలేదు, క్రిస్తువుని చూసుకొని ఉన్నామన్నమాట. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. దావీదు క్రిస్తువును తన ఎదుట చూసే విశ్వాసంతో. కాబట్టి అదే క్రిస్తు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు. ఆ క్రిస్తువును మనం ధ్యానించాలి. గొప్ప దేవుడు, పునరుద్ధానుడు, సమాధి లేచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, అన్నిటిని జయించిన దేవుడు నాలో మీలో ఉన్నాడు. ఇది మనం ధ్యానించాలి. సమస్యలు కాదు, శత్రువులు కాదు. శత్రువును మర్చిపోదాం. స్తోత్రం. ఇంకా మనుషులు ఎవరైనా శత్రువు ఉంటే కూడా బైబిల్ దేవుడు చెప్పారు, ప్రేమించుము. ఆత్మ నుండి పరిశుద్ధమైన ప్రేమతో నింపబడి ప్రేమ వారికి సహాయం చేయము. సాధ్యమైతే ఒక ఆహారం పెట్టము. వీరుండే వారు దాహం ఉండి నీరు కొట్టము. అంతే, వారు కూడా మారిపోతాయి అనమాట. కాబట్టి కేడును చేత జయించలేం, కానీ పరిశుద్ధాత్మతో ప్రేమతో నింపబడి మేలు చేత జయించుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ కృప మనకు అనుగ్రహించినాక, వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలుగుతుంది దేవా. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మీ మాటలు బట్టి ఆరాధన దేవా. మీ ప్రేమ గొప్పది, మమ్మల్ని ప్రాణం పెట్టి ప్రేమించిన దేవా మీకు వందనాలు తండ్రి. మేము కూడా ప్రభువా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రభువా మిమ్మల్ని ప్రేమించుకొని మీ అడుగుజాడలు నిత్యం ప్రతి కృప మాకందరికీ దేవా దయచేయము తండ్రి. ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి అధికమైన కృప తండ్రి దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం. ఓహే డబా కరబిన సుగలు కోడిబిరే కూడి ఇచ్చిన ప్రతి ఒక్కరును పేరు పేరుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెరేగదాములో దీవిస్తున్నాం తండ్రి. మీ అభిషేకం, మీ జ్ఞాన కృపతో కుమరించుము తండ్రి. ఆయా ప్రాంతంలో మీ ప్రేమ సువార్త ప్రకటించినట్టు కృప చూపు తండ్రి. అనేక ఆత్మీయ బిడ్డల్లో కానీ కృప తండ్రి, దేశము తండ్రి. దానికి విధమైన అపవాది ఆలోచన క్రియలు యేసుమలు ఇప్పుడే లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. పోలీస్ ఫీల్డ్ తండ్రి భయం స్పిరిట్ బ్రేక్ చేస్తున్నాం. మరణ భయం, ప్రాణ భయం ద నేమ్ ఆఫ్ జీసస్ బ్రేక్ చేస్తున్నాం. ప్రభావ మీ ప్రేమతో కుమరిస్తుందండి. ప్రాణ భయాలు లయమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా ప్రేమతో కుమరించు, నువ్వు అభిషేకంతో కుమరించు, జీవంతో మహిమతో కుమరించు. కుటుంబ జీవాలు యేసునామములో దేవా దీవిస్తున్నాం. భార్య భర్తలు మధ్యలో ప్రేమ ఇంగిరిస్తున్నాక యేసునామములో తండ్రి, సహోదరుల మధ్యలో ప్రేమ ఇంగిరిస్తున్నాక, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమ ఇంగిరిస్తున్నాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా శిఖరాధన తండ్రి. మీ ప్రేమ ఆత్మ నుండి ప్రవేశించినాక ప్రేమ ద్వారా క్షమించే కృపతో కుమరించుందండి. సహించే కృపదేమో ఓర్పు దేవా సహనం ప్రతి ఒక్కరు అదే కుమరించుందండి. నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన వాక్యానుసరంగా పరిశుద్ధండి. పరిశుద్ధ నదులు మా ఆత్మ నుండి ప్రవేశించినాక ప్రార్థనిస్తున్నాం. అభివృద్ధి దూరం అయిపోయినాక శరీరాశ నేత్రాశ జీవపడ్డమాన్ని చేసే తుబా తండ్రి దేశమైన ప్రార్థన ఇస్తున్నాం దేవా. మీ బలమైన సాక్షులుగా, జీవం కలిగిన సాక్షులుగా, సత్య సాక్షులుగా దేవా మమ్మల్ని అందరినీ ప్రభు మీ కృప వల్ల నిలబెట్టమవుతండి. ఈరోజు క్రిస్తు కొరకు తండ్రి మమ్మల్ని నిలబడినట్టు అన్నారు కూడా ప్రభు మీ చిత్తానుసారంగా నిలబెట్టమవుతండి. ప్రభు మీ చిత్తమైన వారందరం రక్షణ పొందినట్టు నిత్య జీవం కొరకు నియమించబడిన వారందరం, మా రాష్ట్రం దేశంలో ఉన్న వారందరం దేవా మీ చేయ ద్వారా మీ కృపను బట్టి వారందరం రక్షణ పొంది, అలాగే మేము కూడా రక్షణలో ఎదుగుతూ మేలాకడలో మేమందరం ఎత్తబడిన గుంపులు ఉండే కృప తండ్రి మాకందరికీ దేశమని ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తంగా దాపిస్తున్నాం. ఈ రోజు ప్రత్యేక మీ నామలో దీవిస్తున్నాం తండ్రి. బలమైన ఆత్మకార్యాలు పరిశుద్ధాత్మ దేశము తండ్రి యేసు నామలో మీ చిత్తమైన వారందరూ తాకుము. రోగాలతో ఆమె దయ్యాలు ద్వారా గాని తండ్రి ఇబ్బంది పడుతున్న అందరిను ప్రభు మీ చిత్తమైన వారందరిను ఈ రోజు విడిపించమని ప్రార్థనిస్తున్నాం. దాని కొరకు మమ్మల్ని ప్రతి ఒక్కరు మీ చిత్తానుసరిగా బలంగా తండ్రి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. కుమరించుందండి పరిశుద్ధాత్మతో కుమరించుము. నువ్వు ఆ జీవనంలో ఎల్లప్పుడు మా ఆత్మ నుండి ప్రవేశించాక పరిశుద్ధాది సమృద్ధి ప్రవేశించాక అపవాదికరు లేమైపోయినాక ప్రతి ఒక్కరి సంతోషం, సమాధానం, నెమ్మది ఇంగ్రెసవునక ఆశీర్వాదాలు, సమృద్ధి అడుగు వాటన్నట్టుగా ఊహించి వాటన్నట్టుగా నేను అత్యధికంగా ఎక్కువ ప్రతి ఒక్కరు దనేమో చేసి ఇప్పుడు అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రభు మీ రక్తంగా తప్పిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.